తనూజ అర్ధరాత్రి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఒక మాట అంటది భరణి గారికి. అదేంటి అంటే, భరణి గారు ఇలా చేస్తారు అని నేను అనుకోలేదు అని ఇంకా బోరున ఏడుస్తుంది. అసలు విషయం ఏంటి అంటే, భరణి గారు తనూజ కోసం ఆవిడకున్న ఫుడ్ మానిటరింగ్ని దాన్ని తీసుకెళ్ళి సంజన గారికి ఇప్పిస్తాడు. కానీ తనూజకి ఈ విషయం తెలియదు. ఎందుకు భరణి గారు ఇలా చేశారు అని బోరున ఏడుస్తుంది. అసలు ఎందుకు చేశారు అని భరణి గారు వెళ్ళి తనూజకి చెప్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అసలు ఏం జరిగిందంటే, ఇదంతా నీ మంచి కోసమే అమ్మా. ఎందుకంటే మనం హౌస్లోకి వచ్చింది ఎందుకు, మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి, మన యొక్క క్యాపబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ అనేది బయటికి తెలియాలి. అంతేకాని మనం ఇక్కడ ఫుడ్ కోసం గొడవ పడితే బయటికి వేరేలా వెళ్తుంది, మనమే బ్యాడ్ అవుతాం. సంజన గురించి మనందరికీ తెలుసు. సంజనకి ఎలా కుదర్చాలో ఆవిడకి ఫుడ్ మానిటరింగ్ ఇస్తే ఆవిడకి తిక్క కుదురుద్ది. అప్పుడు మనందరం కూడా ఆవిడ్ని కార్నర్ చేయొచ్చు. ఇది నీకు తెలియకపోవచ్చమ్మా. కావాలంటే సుమనన్నను కూడా నువ్వు అడుగు, ఒకసారి తెలుసుకో. నేను నీ కోసమే చేశానమ్మా ఇదంతా కూడా. ఎందుకంటే నువ్వు ఏడిస్తే నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే నా సొంత కూతురులాగా నిన్ను ట్రీట్ చేస్తున్నానమ్మా. నువ్వు ఏడిస్తే నేను చూడలేను, అందుకే ఇలా చేశాను అంటే తనూజ ఇంకా బోరున ఏడుస్తూ సరే నాన్న అని ఒక మంచి ఫాదర్ అండ్ డాటర్ ఆ బాండింగ్ చూస్తే ముచ్చటేసింది. అండ్ భరణి గారు తనూజని ట్రీట్ చేసే పద్ధతి నిజంగా చాలా బాగుంది. అండ్ నిజంగా ఆయన సొంత కూతురులాగే తనూజని ట్రీట్ చేస్తున్నారు. సో ఇది అసలు విషయం. మరి భరణి గారు తనూజ కోసం చేసిన ఈ పనిపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.